హై లీడర్స్, వెల్కమ్ టు మురళీ డైరెక్ట్ సెల్లింగ్. మురళీ డైరెక్ట్ సెల్లింగ్కి స్వాగతం. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడడానికి నేను మీ ముందుకు వచ్చాను. పోషకాహారం ముఖ్యం ఎందుకు అంటే పోషకాహారం యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. ఇది మనం మాట్లాడుకోబోయే ముందు ఎవరైనా సరే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక రెగ్యులర్గా కొన్ని వీడియోస్ అనేది రాబోతాయి, చాలా వండర్ఫుల్ వీడియోస్ రాబోతాయి. కాబట్టి 100% ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పోషకాహారం గురించి ఇంపార్టెన్స్ గురించి ఈరోజు మనం మాట్లాడదాం. యాక్చువల్గా మీకు ఈ ఇమేజ్ చూస్తేనే అర్థమైపోతుంది పోషకాహారం గురించి మనం ఏమేమి మాట్లాడుకుంటాము, ఏమేమి అనేది మనం ఏమేమి తినాలంటే మనకు WHO ఏం చెప్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి కూరగాయలు, పండ్లు, దుంపలు, గింజలు, కాయగూరలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రతిరోజు తినగలిగితే, ప్రతి వారము తినగలిగితే మన శరీరానికి కావాల్సినటువంటి సంపూర్ణ ఆహారము దొరుకుతుంది. దీనివల్ల మనము వ్యాధులు రాకోకుండా ప్రివెన్షన్ చేసుకోవచ్చు అనేసి మనకు WHO చెప్తుంది. అదేవిధంగా మనం ఎక్కడికి వెళ్ళినా, మనం స్కూల్కి వెళ్ళినా, అంగన్వాడీ స్కూల్కి వెళ్ళినా, హాస్పిటల్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ బొమ్మ అనేది మనం చూస్తూ ఉంటాము. దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోషకాహారం ముఖ్యం ఎందుకంటే ఒక 4 పాయింట్స్ ఉన్నాయండి. మెయిన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఈ 4 వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. పోషకాహారం ఎందుకు ముఖ్యం అంటే మెరుగైన ఆరోగ్యం కోసం 100%. ఎందుకంటే ఆరోగ్యం మనందరికీ తెలుసు, ఆహారమే ఆరోగ్యం అనే మాట మనం చాలా సందర్భాల్లో వింటాం. అటువంటి పోషకాహారం తీసుకుంటే మనకు ఆరోగ్యం అనేది దొరుకుతుంది. ఎందుకంటే సరైన పోషకాహారం మెరుగైన శిశువు, బిడ్డ మరియు తల్లి ఆరోగ్యము, బలమైన రోగనిరోధక వ్యవస్థలు మరియు సురక్షితమైన గర్భం మరియు శిశుజనతో ముడిపడి ఉంటుంది. అంటే పోషకాహారం తీసుకోవడం వల్ల సరైన శిశువు, బిడ్డ మనకు సరిగా అంటే ఎటువంటి అంగవైకల్యం లేకుండా, ఎటువంటి లోపం రాకుండా ఉండాలంటే మంచి పోషకాహారం పెట్టాలని చెప్తాం. అందుకు గర్భవతి అంటే ఎవరైనా సరే ప్రెగ్నెన్సీస్ టైంలో అందరూ కూడా ప్రతి ఒక్కరు మంచి ఫుడ్ పెట్టండి అని ప్రతి ఒక్క దగ్గర మనం వింటుంటాము. 100% రైట్. కాకపోతే అక్కడనే వదిలేస్తున్నాము. తర్వాత చిన్నపిల్లడు ఇప్పుడు 1 year 2 years 3 years వరకు మనము ఇస్తున్నాము, తర్వాత మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము. 100% ఇది ఇప్పుడు వరకే కాదు, బ్రతికినంత వరకు కూడా పోషకాహారం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక పాయింట్ మెరుగైన ఆరోగ్యం కోసం. ఇంకొకటి మనము ఇప్పుడు ఎందుకు మనం తీసుకోవాలనేది మనం టాపిక్ మాట్లాడుతుందంటే వ్యాధి నివారణ కోసం. అంటే ఇక్కడ మీరు బాగా చూడండి, వ్యాధి నివారించుకోవడానికి అంటే వ్యాధిని రానియకుండా ప్రివెన్షన్ చేసుకోవడానికి కూడా మనకు పోషకాహారం ముఖ్యము. మీరు హాస్పిటల్కి వెళ్ళండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, మీరు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కూడా ఆ డాక్టరు మీకు చెప్తారు పలానా ఫుడ్ తినండి, పలానా ఫ్రూట్స్ తినండి. ఇలాగ మనకు ఎందుకు చెప్తారంటే మనం ప్రివెన్షన్ చేసుకోవడం ఫ్రూట్స్ వల్ల అంటే మన పోషకాహారం వల్ల మాత్రమే సాధ్యమవుతుందని అది అందరికీ తెలుసు, డాక్టర్కి తెలుసు, అందరికీ తెలుసు. ఇక్కడ మనం వ్యాధి నివారణ గురించి చూసుకుంటే తగినంత పోషకాహారం మధుమేహం మరియు హృదయ సంబంధిత వ్యాధుల వంటి నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది, దీర్ఘాయువుకు దోహదం చేస్తుంది. అంటే మనము ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆహారం కనుక తీసుకున్నట్టయితే, అంటే సంపూర్ణ పోషకాహారం కనుక తీసుకున్నట్టయితే దీర్ఘాయువు అంటే మనము చాలా రోజులు ఎటువంటి అనారోగ్యాలకు గురి కాకుండా మనం జీవించేదానికి మనకు సపోర్ట్ చేస్తుంది పోషకాహారం అనేది. అదేవిధంగా నెక్స్ట్ మనం తీసుకుంటే అభిజ్ఞ పనితీరు అంటే ఆరోగ్యకరమైన పిల్లలు బాగా నేర్చుకుంటారు. అంటే పోషకాహారం బాగా పెట్టినట్టయితే వాళ్ళ మెదడు పనితీరు బాగా ఉంటుంది కాబట్టి పిల్లలు బాగా నేర్చుకుంటారు. మరియు తగినంత పోషకాహారం ఉన్న వ్యక్తులు మరింత ఉత్పాదకత కలిగి ఉంటారు. అంటే పిల్లలే కాదు, వ్యక్తులు కూడా, అంటే ఎవరైనా సరే సరైన పోషకాహారం ఉన్న వాళ్ళు తగినంత ఉత్పాదకత అంటే వాళ్ళు చేసే పనిలో ఎక్కువ పొటెన్షియాలిటీ చూపించడానికి కూడా సపోర్ట్ అవుతుంది పోషకాహారం. ఇది పేదరికం మరియు ఆకలి యొక్క చక్రాలను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. అంటే పేదరికంలో ఉన్న వాళ్ళకు ఆకలి అనేది ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది. అటువంటి ప్రాబ్లంను కంట్రోల్ చేయాలని ఆ పోషకాహారం వల్లనే సాధ్యమవుతుంది. మనము ఎంత తింటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మనం శరీరానికి ఎంత ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మనం ఇవ్వడం అంటే శరీరానికి అవసరమైన
ప్రోటీన్స్, మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఇంపార్టెంట్. అవి మనకు పోషకాహారంలో మాత్రమే దొరుకుతాయి. మనం తినే ఫుడ్లో మనం రైస్ తినండి, మీ దీంట్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి తప్ప మనకి పోషకాలు అనేది ఉండవు. ఆ పోషకాలు మనకి ఎక్కువ ఫ్రూట్స్లోను, వెజిటబుల్స్లోను మనకు దొరుకుతాయి. అదేవిధంగా నెక్స్ట్ 4th పాయింట్ పెరుగుదల మరియు అభివృద్ధి. ఇది వచ్చేసి బాల్యము, కౌమార దశ అండ్ వృద్ధాప్యంలో ముఖ్యంగా కీలకం అనమాట. అంటే బాల్యము, కౌమార దశ మరియు వృద్ధాప్యంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది పోషకాహారం. పోషకాహారం అవసరమైన శరీర విధులు మరియు శక్తి ఉత్పత్తి మద్దతు ఇస్తుంది. అంటే శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడం కోసం అవయవాలకు కావాల్సినటువంటి పోషకాలు అందినట్టయితే సక్రమమైన టైంలో సక్రమమైనటువంటి పనితీరు కనపరచడం వల్ల శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది. దానివల్ల మనం చేసుకునే పనులన్నీ కూడా సక్రమంగా చేసుకోవడానికి చాలా సపోర్ట్ అవుతుంది. అందుకే మనము పోషకాహారం చాలా ముఖ్యం. అందుకే WHO ఏం చెప్తుందంటే పోషకాహారం 100% అందరికీ అందించే బాధ్యత ప్రతి ప్రభుత్వం పైన ఉందని మనకు చెప్తుంది. అందుకే ప్రభుత్వం కూడా మనకు చాలా అంగన్వాడీ స్కూల్స్ అదే పనిగా స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇంపార్టెంట్ అంటే మెయిన్ పిల్లలు పుట్టేటప్పుడు ఇలాంటి లోపం ఉండకూడదనే ఉద్దేశంతో గర్భవతి కానించి పిల్లలు 5వ సంవత్సరం వచ్చేంత వరకు పోషకాహారం ఇచ్చే విధంగా అదొక సిస్టమ్ కూడా క్రియేట్ చేసి పెట్టారు. అదేవిధంగా మనం హాస్పిటల్స్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినప్పటికీ బొమ్మ అనేది ఉంటుంది. మనకు పోషకాహారం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అటువంటి పోషకాహారాన్ని మనకు చూపించే బొమ్మలు అనేది మనం చాలా చోట్ల చూస్తుంటాము. ఇప్పుడున్న పరిస్థితిలో మీరు ఒకసారి నాకు ఇక్కడ కామెంట్ చేయాలి, ఎంతమంది పోషకాహారం సక్రమంగా తీసుకుంటున్నాము అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరము కూడా ఇప్పుడు ఉన్నటువంటి బిజీ లైఫ్లో ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ అంతా కూడా మనం తినాలంటే ఎవరి వల్ల అవ్వట్లేదు. తెచ్చితే వండుకోవడానికి కావచ్చు, రకరకాలు కావచ్చు, తినడానికి అవ్వట్లేదు. ఒకప్పుడు ఇవన్నీ కూడా చాలా బాగా ప్రశాంతంగా పల్లెల జీవితంలో చాలా బాగా తినేవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి బిజీ లైఫ్లో ఏమీ కూడా తినలేని పరిస్థితి. ఈ తినలేని పరిస్థితి నుంచి మనకు పోషకాహారాన్ని సమృద్ధిగా చేయడం కోసం, అంటే పోషకాహారాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం హెచ్పల్స్ అడ్వాన్స్డ్ మిక్స్డ్ బెర్రీ జ్యూస్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఈ మిక్స్డ్ బెర్రీ జ్యూస్లో మనకు 66 రకాలైనటువంటి పళ్ళు ప్లస్ మూలికలు అనేది ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఈ 66 రకాలైనటువంటి పళ్ళు మూలికల వల్ల ఏమిటంటే మన శరీరానికి కావాల్సిన కంప్లీట్ న్యూట్రిషన్స్, అంటే మనము ఇంతవరకు చూపించినటువంటి ఇమేజ్లో తింటే మనకి ఎటువంటి విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇలాగ ఏవైతే దొరుకుతాయో అవన్నీ కూడా మన హెచ్పల్స్ అడ్వాన్స్డ్ బెర్రీ జ్యూస్లో మనకు అన్నీ కూడా బ్యాలెన్స్ అయ్యే విధంగా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్, అంటే హైలీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేటువంటి ఫ్రూట్స్ను, అదేవిధంగా అటువంటి మూలికల్ని తీసుకొని మనం హెచ్పల్స్ అడ్వాన్స్డ్ మిక్స్డ్ బెర్రీ జ్యూస్ని ఇవ్వడం జరిగింది. ఈ మిక్స్డ్ బెర్రీ జ్యూస్లో 66 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మనం నెక్స్ట్ వీడియోలో మీకు ఎందుకు నేను సబ్స్క్రైబ్ చేసుకోమన్నానంటే నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క ఫ్రూట్లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్లో ఏమేమి ఉంటాయి అనేది ఒక్కొక్క వీడియో నేను చేసి మీకు ప్రతి వీక్లీ ఒక వీడియోని పోస్ట్ చేయడానికి ప్లాన్ చేశాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.